హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో వచ్చి యూనిఫామ్ డ్రెస్ అనేది ఏ విధంగా కట్ చేయాలో సింపుల్గా అయితే చెప్తాను. స్కూల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కదండి, యూనిఫామ్స్ అయితే కుట్టడానికి వస్తున్నాయి అనమాట. దానికోసం మీకు ఒకసారి అయితే కటింగ్ అనేది చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది గవర్నమెంట్ స్కూల్ది అయితే యూనిఫామ్ అండి. ఇది వచ్చేసి కాలర్ డ్రెస్ అయితే కుట్టాలి. దీన్ని చూడండి, ఈ విధంగా ఈ 2 లేయర్స్లో అయితే తీసుకున్నాను. ఇది 2 లేయర్స్ ఉంది కదా, ఈ విధంగా హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనము దీన్ని మనకి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము పొడవు అనేది చూసుకోవాలన్నమాట. ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మరలా ఇది ఒక లేయర్ అనమాట, అంటే ఒక యూనిఫామ్ టాపు. ఇక్కడ వచ్చేసి ఈ పాపయి 2 టాప్స్ అనేది కుట్టాలన్నమాట. అందుకోసం 2 ఒకేసారి కట్ చేద్దామని చెప్పేసి ఒకదాని మీద ఒకటైతే ఈ విధంగా 2 అయితే వేసుకుంటున్నానండి. చూడండి, కింద వచ్చేసి ఒక టాపు, పైన వచ్చేసి మరొక టాప్కి అయితే క్లాత్ని అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఈ విధంగా నీట్గా అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మనము కింద పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి 2 టాప్స్ కూడా ఒకేసారి అయితే కటింగ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్ పార్ట్ అయితే నెక్స్ట్ కటింగ్ అయితే చేసుకుంటాము. ఓకేనా, ఈ విధంగా పొడవు అనేది చూసుకున్నాం కదా, పొడవు అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. అందులో హాఫ్ వచ్చేసి 7 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ అయితే వేసాను. నెక్స్ట్ చూడండి, నెక్కి వచ్చేసి నేను 4.5 అయితే తీసుకున్నాను అనమాట. అదేవిధంగా నెక్ డౌన్ కూడా 4.5 దగ్గర మార్క్ చేశానండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత చూడండి, మనము చంక డౌన్ వచ్చేసి మనము షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే విధంగా చంక డౌన్ కింద కూడా మార్క్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనము కాలర్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డరు అదేవిధంగా చంక డౌన్ 2 కూడా ఈక్వల్గా అయితే తీసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి చంక కరువు కూడా ఈ విధంగా ఇచ్చేసాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఒక 30 ఇంచ్ వరకు డౌన్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా మనము కొంచెం లోత్ అనేది తీసుకుంటే కాలర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 41 ఇంచెస్ అనమాట. అందులో 4వ భాగాన్ని 10.5 అయితే ఇక్కడ మార్క్ చేసుకున్నానండి. నెక్స్ట్ చూడండి, 21 ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను. అందులో హాఫ్కి అయితే మరొక మార్కింగ్ ఈ విధంగా చేసి ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర కూడా చంక లూజ్ ఎంత అయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే మార్క్ చేశానండి. అదేవిధంగా మనకి టక్స్ దగ్గర లూజ్ కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఏంటంటే ఈ పాప కొంచెం బొద్దుగా ఉంటుందండి, అందుకోసం వచ్చేసి పైనుంచి కింది వరకు కూడా ఈక్వల్గానే వచ్చేసింది అనమాట. ఇట్లా కాకుండా సన్నగా ఉండే పిల్లలకి ఏంటంటే నడుము దగ్గర కొంచెం కర్వ్ షేప్ అనేది వస్తుంది అనమాట. అంటే కొంచెము మనకి నడుము ప్లేస్లో వెడల్పు అనేది తగ్గుతుంది, కానీ దీనికి ఏంటంటే మొత్తము కూడా ఈక్వల్గానే ఉందండి. దానికోసం ఈ విధంగా అయితే మార్క్ చేశాను. చూడండి, టక్స్ అయితే ఇచ్చాను అనమాట. అంటే మనకి కట్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చేసి ఈ చంక్ అనేది కట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి ఫ్రంట్ బ్యాక్ 2 కూడా మార్క్ చేశాను కదా. ఫస్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది కట్ చేశాను కదా. ఈ విధంగా బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి చంక వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, 2 లేయర్స్ అయితే డివైడ్ చేశాను. ఏంటంటే ఇవి వచ్చేసి 2 డ్రెస్సెస్ కదా, 2 లేయర్స్ డివైడ్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈజీగా 2 డ్రెస్సెస్ అనేది మనం ఎట్ ఏ టైం అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఒకే పర్సన్ ఇవి 2, 3 ఇట్లాగే ఎన్ని డ్రెస్సులు అయినా కానివ్వండి, బ్లౌజెస్ అయినా కానివ్వండి, ఒకేసారి కట్ చేయాలనుకుంటే మనం ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వేసి కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ఒక 5 ఇంచెస్ వరకు ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి. ఈ ప్లేస్లో వచ్చేసి మనకి హుక్ పట్టి, కాజా పట్టి అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒక 5 ఇంచెస్ వరకు కటింగ్ అయితే చేసి ఫ్రంట్ బ్యాక్ 2 కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకోవడానికి మన మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా, ఈ క్లాత్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా మనము 2 డ్రెస్సెస్కి సరిపడా 4 హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము హాఫ్కి అయితే ఫోల్డ్ చేశానండి. నేనేంటంటే పాప యొక్క హ్యాండ్ పొడవుని బట్టి ఈ విధంగా లూజ్ని బట్టి ఈ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను అనమాట. టోటల్గా 8 లేయర్స్ అయితే వచ్చినాయండి. హ్యాండ్ యొక్క పొడవు అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేశానండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత చూడండి, మొత్తం కూడా 8 లేయర్స్ ఇవి వచ్చేసి
అదేవిధంగా 3 ఇంచెస్కి వచ్చేసి ఇక్కడ చంక డౌన్ అయితే చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా గీసి లైన్ అయితే వేసాను అనమాట. అదేవిధంగా చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేశాను అనమాట. అంటే చంక దగ్గర లూజ్ అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత చూడండి ఈ కర్వ్ షేప్ అనేది నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత మిడిల్ పార్ట్లో వచ్చేసి ఒక టక్స్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ దీనికి ఒక సైడ్ అయితే లోతు తీసుకోవాలి. ఇది వచ్చేసి ఏంటంటే మనము హ్యాండ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి మనకి గుర్తుండడం కోసము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈజీగా మనము యూనిఫామ్ డ్రెస్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను కాలర్ అనేది కట్ చేయలేదండి. స్టిచ్చింగ్ ప్రాసెస్లో అయితే కట్ చేసుకుంటాను.